ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో రావడం జరిగిందో ఈ హామీలపైన ప్రశ్నించేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడటం జరిగింది. మనకందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. అనేక రకాలుగా మరి ఆ రోజు చూసాం మనము, ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీ ఇచ్చాడు. రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు, డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది, మీ అప్పులన్నీ కూడా మేం కడతాను, ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ 9 లోపల కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మేము వస్తాము, ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు ఈరోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా, ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు